ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తున్నాం. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా కొందరు స్త్రీలు వారు వరకట్న వేదికలు బట్టి ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తున్నాం. రైతులైతే పంట దిగుబడి రాలేదని, అప్పులు తీరలేదని ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళకున్న సమస్యలను బట్టి వారు ఆత్మహత్యలు చేసుకోవడం, ఏదో ఒక సమస్యను బట్టి వారి జీవితంలో విద్యార్థులైతే వారు వారి యొక్క స్టడీలో మార్క్స్ రాలేదనో, వారు ఫెయిల్ అయిపోయారనో, ఇంట్లో తల్లిదండ్రులు ఏదో అన్నారనో, ఈ విధంగా మనము మన జీవితంలో చిన్న చిన్న సమస్యలకే భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం అనేటటువంటి మంచిది కాదు. అది పిరికివారు చేసే పని. ప్రభువైన దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆత్మహత్యలు అనేటటువంటి మన జీవిత సమస్యలకి పరిష్కారం కాదు. మన సమస్యలతో పోరాడాలి. మనము మనకున్న సమస్యలతో పోరాడాలి. పిరికివారే ఆత్మహత్య చేసుకుంటారు. మనం ప్రభువైన దేవుని ఆశ్రయించి, ప్రభువైన దేవుని ప్రార్థన చేసి ఆయన ఇచ్చే సహాయాన్ని పొందుకోవాలి. ఆత్మహత్య మన సమస్యలే పరిష్కారం కాదు పిల్లరా. మన జీవితంలో మనం అందరము అన్నిటికంటే పెద్ద సమస్య ఉంది మనకి. ఆ సమస్య ఏంటంటే పాపపు సమస్య. ఆ పాపపు సమస్య నుండి విడిపించే శక్తి, మనం విడిపించే శక్తి యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉంది, ఆయన రక్తానికి ఉంది. చిన్న చిన్న సమస్యలకి భయపడి మనం ఆత్మహత్య చేసుకుంటే పెద్ద సమస్య, చనిపోయిన తర్వాత నరకం, అగ్నిగుండం, దాని నుంచి ఎలా తప్పించబడతాం? అది కాదు అన్నిటికంటే పెద్ద సమస్య. ఈ జీవితంలో ఏర్పడే చిన్న చిన్న సమస్యలకి నువ్వు ఆత్మహత్య చేసుకుంటే అతి పెద్ద సమస్యను, నరక సమస్యను ఎలా తప్పించుకుంటావు? ఆ నరకంలో ఆరణాగ్నిలో ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ యుగ యుగాల అంధకారంలో జీవించాల్సి వస్తుంది. ప్రభువుని నమ్మకపోయినా, ప్రభు చెప్పిన బ్రతకపోయినా ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటి పిరికివారు చేసే పని. మనము కారణ జన్ములు ప్రియులారా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కారణ జన్ముడు. మనం దేవుని కోసం బ్రతకాలి. మన జీవితంలో సుఖం, దుఃఖం, లాభం, నష్టం ఇవన్నీ సంభవిస్తూనే ఉంటాయి. అవి ప్రతి మనిషి అనుభవించాలి. మన సమస్యల్లో మనము దేవుని ఆశ్రయంగా చేసుకుని పోరాడాలి. ప్రభువైన దేవుడు మన జీవితంలో మన జీవితంలో మనకు విజయం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. నరుల జీవితకాలము యుద్ధకాలమే పిల్లారా. నిప్పు రవ్వలు పైకెగినట్లు నరులు శ్రమానుభవం